అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారి విషయం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మంచి మిత్రులు ఏర్పడడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే మంచి ప్రదేశాలని విహరించాలన్న కోరిక కలగడం, తల్లి మొదలైన వారితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా దాంతోపాటుగా మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, తర్వాత స్థైర్యం పెరగడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఇతరులతో ఇబ్బంది లేకుండా మీ అంతటా మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అయినప్పటికీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు కేర్ తీసుకుంటూ ముందుకు పెడతారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి తగిన సమయంగా భావించి వ్యక్తుల్ని కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఏదన్నా ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ, లీగల్ మ్యాటర్స్ లాంటివి కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడం, వాటి కొరకు తగిన విధంగా శ్రమ పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే ఆ విషయంలో మీకు ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, విద్యార్థులు పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రమించడం, పోటీ పరీక్షల్లో విద్యార్థులు, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో పెద్దలు ఎక్కువ శాతం శ్రమతో కూడి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఈ నేపథ్యంలో మీకు చాలా ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవడం, మీ మిత్రులు కానీ ఎవరైనా అలాంటి వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. అలాగే వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో, పెట్టే పెట్టుబడుల విషయంలోనూ కానీ, దానికి సంబంధించి రుణాలు తీసుకోవడానికి కానీ కొత్త విధానాల్లో మీరు ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలలో మీ క్రియేటివిటీని కలిపి ముఖ్యులతో, అంటే మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క ఆత్మీయులు కావచ్చు, ఎవరితోనైనా సరే చక్కగా మీరు చర్చించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలలో ఇంతకుముందు రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా రావడం, దాన్ని మీరు ఈ రకమైన పెట్టుబడుల కొరకు పెట్టడం అనేది, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో, పోటీలకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానికి సంబంధించి ఎక్కువ స్థాయిలో దృష్టి పెట్టి కష్టపడుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఏ రకమైన ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు లభ్యమవడం, దానికి ఆస్కారం ఉంది.